ఓరుగల్లులో సంక్రాంతి సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ప్రతి ఏడాది బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం ఆనవాయితీ. గతంలో వివిధ పురాణాల కథలకు సంబంధించి బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఒక పురాణ ఘట్టాన్ని వివరించే విధంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తుండగా ఈ ఏడాది కొన్ని శక్తిపీఠాలు, పవిత్ర ఆలయాలకు సంబంధించి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందు రంగవెల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు రావడం, ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు. సేమ్ టైంలో జానపద జాతరలు కూడా జరుగుతాయి. అయితే ఈ సంక్రాంతి పర్వదినాలలో మన సాంప్రదాయంలో ప్రధానంగా కనిపించేది బొమ్మల కొలువు. రకరకాల వృత్తాంతాలతోటి ఈ బొమ్మల కొలువులు నిర్వహించడం కూడా అనుభూతికి వస్తుంది. ఈ బొమ్మల కొలువు ద్వారా మన సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ప్రతి ఏడాది కూడా హన్మకొండలో ఇలాంటి బొమ్మల కొలువులు చాలా వైభవంగా జరుగుతుంటాయి. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క థీమ్ తోటి నిర్వహించడం అనేది కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం అయితే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఏడాది ఈ విధమైనటువంటి బొమ్మల కొలువు నిర్వహిస్తుంటారు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఆ థీమ్లో కూడా శక్తి పీఠాలను చూపించడం కావచ్చు. ఈసారి లాస్ట్ టైం చూస్తే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఇతివృత్తాంతం, ఈసారి శక్తి పీఠాలకు సంబంధించి కూడా అవన్నీ కూడా మనకు ప్రతిబింబించే విధంగా కూడా ఈ బొమ్మల కొలువులను నిర్వహిస్తున్నారు. కేవలం బొమ్మల కొలువులు అంటే రకరకాలైనటువంటి బొమ్మలను పెట్టడమే కాదు, ఆయా మన పురాణాల ఇతివృత్తాంతాలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇవన్నీ కూడా సమకూర్చారు. ప్రస్తుతం ఈ రోజుకున్నటువంటి థీమ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈసారి బొమ్మల కొలువు ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శక్తి పీఠాలు అనేది చాలా కనిపిస్తున్నాయి. అంటే శక్తి పీఠాలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బొమ్మల కొలువులోనే ఈ థీమ్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ బొమ్మల కొలువు ఇందాకనే మీరంతా చక్కగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. బొమ్మల కొలువు అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన భావితరాలకి కాకుండా మనందరికి కూడా తెలుసుకోవడానికి, మన భారతీయ సంస్కృతిని పెంపొందించడానికి, సస్టైన్ చేయడానికి కూడా ఇవి చాలా దోహదపడతాయి. దీంట్లో ఈ సంవత్సరం తీసుకున్నటువంటి థీమ్ ఏంటంటే, పోయినసారేమో 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయనే వాటి మీద మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. చిన్నగా మా శక్తి వంచన లేకుండా మాకున్న ఫెసిలిటీస్ తోటి చేయగలిగాము. ఈసారి 18 శక్తిపీఠాలు చేపిద్దామనుకున్నాము, కానీ అది చాలా పెద్ద ప్రక్రియ. దాంట్లో మనము ముఖ్యంగా 5 తీసుకున్నాము. 18 శక్తిపీఠాల్లో కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి, దాని తర్వాత మన ఓరుగల్లుకు సంబంధించినటువంటి పద్మాక్షి, పంచాక్షి అనే అమ్మవార్లను సెలెక్ట్ చేసుకొని మేము దాని ఇతివృత్తాన్ని, దాని సంస్కృతి సాంప్రదాయాన్ని, దానిలో ఉండేటువంటి వైభవం ఏంది, అది ఎన్ని సంవత్సరాల క్రితం నెలకొనబడ్డది, అది ఎందుకు వచ్చింది అనేదంతా కూడా మేము కొంచెం స్టడీ చేసి దాన్ని పొందుపరచడం జరిగింది బొమ్మల కొలువు ద్వారా. జనరల్గా బొమ్మల కొలువు పెట్టాలంటే రకరకాల బొమ్మలను సెలెక్ట్ చేయడం, తర్వాత వాటిని కలెక్ట్ చేయడం, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఒక థీమ్ని అనుకొని ఇప్పుడు 5 పీఠాలను మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఈ థీమ్ చేయాలంటే ఎన్ని రోజులు పెట్టింది, ఎన్ని రోజుల ఈ కృషి ఇదంతా? అంటే మనం ఇది నిజంగానే మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద ప్రక్రియ అండి, ఒక ప్రాజెక్ట్ లాగా. ఈ సంవత్సరం ఇది చేసామంటే మనం నెక్స్ట్ టైం ఏం చేయాలి అనేది మనం ఒక సంవత్సరం ముందుగానే మనము ఆలోచన చేసుకొని దానికి సంబంధించినటువంటి బొమ్మలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఏమేమి సమకూర్చుకోవాల్సి వస్తుందని మనం ప్లాన్ చేసుకొని మేము వచ్చే సంవత్సరం మళ్ళీ చేస్తామండి. ఇక్కడ శక్తిపీఠాలతో పాటు రకరకాల వాయిద్యాలకు సంబంధించి కాబట్టి, అంటే అప్పుడు మన రాజుల కాలంలో ఏ విధంగా ఉండేదో, లేదా దేవతారాధన ఏ విధంగా చేశారో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఎట్లా సెలెక్ట్ చేశారంటే ఒక్కొక్క పీఠం దగ్గర ఒక్కొక్క ఆరాధనకు సంబంధించినటువంటి కనిపిస్తున్నాయి. వాటిని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే ఇప్పుడు ఇక్కడ గాయత్రి మాత నెలకొన్నది. గాయత్రి మాత దగ్గర ఇప్పుడు మామూలుగా తెలిస్తే ఒక్కొక్క అంటే నవవిధ భక్తి అనేది చూపించాము. అందరికీ శ్లోకాలు రావాలి, పాండిత్యం ఉండాలని లేదు కదా. నవవిధ భక్తి అంటే భక్తులు ఎన్నో విధాలుగా అమ్మవారిని ఆరాధించవచ్చు. కీర్తనల ద్వారా, తర్వాత నృత్యం ద్వారా, పఠనం ద్వారా, సేవ ద్వారా, అట్లా నవవిధ భక్తి అని ఉంటుంది. ఆ విధంగా అందుకని అమ్మవారి చుట్టూ ఈ నవవిధ భక్తి, అందరూ శ్లోకాలే చదవాలని లేదు, అందరికీ మంత్రాలు రావాలని కూడా లేదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు అమ్మవారిని కొలుస్తారు, సేవిస్తారు అని చూపించడానికి నవవిధ భక్తి అక్కడ అమ్మవారి దగ్గర మేము పెట్టామండి.
అమ్మ, మీరు ప్రతి ఏడాది ఈ బొమ్మల కొలువు చేస్తున్నారు రకరకాల థీమ్స్ తోటి. మీ ఫ్యామిలీ అసలు ఇదంతా కూడా ఒక బర్డెన్గా, లేకపోతే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా చేయడానికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఈ బొమ్మల కొలువు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహించడం చేస్తున్నారు? ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. మనం కొత్తగా పెట్టేది ఏమీ లేదు. కాకపోతే బొమ్మలు అన్నీ కలిపి అలంకరణగా చూపించడం అనేది ఒక ఎత్తు. మా ఆలోచన ఏంటంటే ఒక్కొక్క దేవాలయాన్ని తీసుకొని ఆ దేవాలయ విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ మననం చేసుకుంటూ మనం స్మరణ చేస్తున్నందువల్ల ఆ దేవాలయ మహత్యాన్ని మనకు ఎప్పుడూ మనసులో ఉంటుంది. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైనటువంటి 5 పీఠాలను ఈసారి తీసుకోవటం జరిగింది. ఆ శక్తి పీఠాలు లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపక్షణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురుహూతిక, ఓడ్యానే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవీశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్ష్మి, కాశ్మీరేతు సరస్వతి. 12 పీఠాలు ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైన పీఠాలలో 5 సెలెక్ట్ చేసుకొని ఈసారి పెట్టాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కొల్హాపురి మహాలక్ష్మి. ఎట్లా ఉందంటే ఈ బొమ్మల కొలువు చూడటానికి వచ్చినప్పుడు ఏ విధంగా అనిపిస్తుంటుంది అసలు ఇక్కడ? మాకు చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్స్కి మనం వెళ్ళలేం కదా, ప్రతి గుడికి వెళ్ళాలంటే కూడా కొంతమంది క్యాష్ ఉంటుంది, ఉండదు, ప్లస్ టైం ఉంటుంది, ఉండదు. దానికోసం ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే ఏంటంటే ప్రతిదీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతిసారి కొత్తయే పెడతారు ఆంటీ వాళ్ళు, పాత ఒక్కటి కూడా రాదు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది టెంపుల్స్, అది ఇది చాలా చేంజ్ చేస్తారు. ఇదంతా కూడా నెక్స్ట్ జనరేషన్కు అంటే లైఫ్ స్టైల్ మారుతూ ఉండొచ్చు, కానీ మన లైఫ్ మారదు, మన సాంప్రదాయాలు మారవు, మన సమాజం మారదు. వీటన్నిటిని కూడా కంటిన్యూగా క్యారీ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కు అందించాలి. ఆ అందించే ప్రయత్నమే ఈ బొమ్మల కొలువుగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.